మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రైతు పండుగ చేస్తోంది సర్కార్. రాష్ట్ర మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ రైతు పండుగను ప్రారంభించారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర స్థాయి అధికారులు హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అన్నింటిపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అవగాహన కల్పిస్తారు. చివరి రోజు ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇది మన అందరి పండుగ. మన ప్రతినిధులను గౌరవించుకోవటం మన సంస్కారం, సంప్రదాయం. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు ఈ 6కి ఎక్స్టెన్షన్ ఇక్కడ వేసేసి దగ్గర 10,000 మంది వచ్చినా కూడా కూర్చునే పెట్టుకుంటారు. ఎందుకంటే రేపటి నుంచి ఇంకా ఎక్కువ మంది రైతులు వస్తారు. ఇక్కడ కేవలం ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు, రైతుకు ఉపయోగపడే అంశాలు చెప్పగలిగినటువంటి వాళ్ళనే పిలవాలి. పిలిచి వాళ్ళు తయారు చేసినటువంటి వీడియో ఫిల్మ్స్ కానీ, వాళ్ళు చేసినటువంటి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి ఆయన అనుభవాలు కానీ, ఇందాక ఒక తల్లి చెప్పింది సంప్రదాయ వ్యవసాయం, అటువంటి కష్టపడి పనిచేసి నిరూపించినటువంటి పెద్దలతోటి మీరు క్లాసులు చెప్పిస్తే మనకు వచ్చేటటువంటి రైతులు మీ యంత్ర పరికరణాలు చూడటంతో పాటు, సీడ్ విత్తనాలు తెలుసుకోవడంతో పాటు, వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించినటువంటి పాడి, వీటికి సంబంధించిన అంశాలు తెలుసుకోవడంతో పాటు, ఈ అంశాల్లో ప్రాముఖ్యత కలిగినటువంటి, ప్రావీణ్యం కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి వ్యక్తులతోటి మనకు వచ్చేటటువంటి వేలాది మంది, లక్షలాది మంది రైతులకు చెప్పించే బాధ్యత వ్యవసాయ శాఖ, జిల్లా యంత్రాంగం తీసుకోవాలి. రాష్ట్రంలో ఎవరున్నా ఆయన ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా పిలిపించుకొని ముఖ్యమంత్రి గారు 4 గంటలకు వచ్చేదాకా ఇది అవగాహన సదస్సులకు సంబంధించినటువంటి రైతు పండుగ. రైతులకు తెలియనటువంటి పంటలు, రైతులకు తెలియనటువంటి విధానం, అదేవిధంగా సంప్రదాయ వ్యవసాయం చేసుకుంటూ నష్టపోయేటటువంటి రైతులకు మెళుకువలు జరగడం, ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ రకంగా రైతులు ముందుకెళ్తున్నారు, ఇతర దేశాల్లో ఏ రకంగా అన్ని పంటలకి అత్యధికంగా దిగుబడి తీసుకోగలుగుతున్నారు, ఆ పంటలు ఏ రకంగా కాపాడగలుగుతున్నారు. తమ్ముడు అక్కడ కొంచెం కూర్చుంటే వెనకాలను కనపడుతున్నాను. ప్లీజ్, ఈ హాల్ సరిపోలేదు కలెక్టర్ గారు. ఈ మధ్యాహ్నం నుంచి మేము ఎక్స్టెన్షన్ చేసి రేపు రైతులందరికీ కూడా ఇక్కడ జరిగే అవగాహన సదస్సుకి ప్రముఖుల యొక్క ఈ మంత్రివర్గం రాబోయే రోజులలో ఆనాడు ఏ విధంగానైతే నినాదం ఇచ్చిందో ఆ నినాదాన్ని సాఫల్యం చేయడానికి ముందుకు పోతున్న ఈ సందర్భంలో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. మంత్రులు, మీరు, ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత తక్కువ కాలంలో అప్పులలో మునిగిపోయిన ఈ రాష్ట్ర ఖజానాను ఏదో విధంగా మీరు మొదటి ప్రాధాన్యత రైతులకు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసిన ఈ గొప్ప కార్యక్రమాలు రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రైతుల మీద, వ్యవసాయం మీద ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి మమకారం ఉంది, ఏదో చేయాలనే ఆతృత ఉంది. కాబట్టి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కమిషన్ వేస్తూ వ్యవసాయమే కాకుండా రైతుల సంక్షేమం, మీకు బాగా తెలుసు, మీ భూములు మీకు కాకుండా పోయినాయి. తాతలు ముత్తాతలు చేస్తున్న భూమి కూడా మీరు మీ భూములు నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ధరణి కమిటీ వేయడం, ఒకటొకటిగా సమస్యలు పరిష్కారం చేస్తూ ఆ అమెరికా కంపెనీకి ఇచ్చిన ఆ కంపెనీని తొలగించి ఎన్ఐసి అనే ఒక కంపెనీకి బాధ్యతలు అప్పచెప్పడం, రేపో మాపో 9వ తేదీన అసెంబ్లీలో ROR చట్టం పెట్టడం. అంతేకాకుండా ఈ ధరణి అందరి నోట్లలో ఇది ఒక దరిద్ర పేరుగా ఉన్నది. కాబట్టి మంత్రివర్గం భూమాత అనే పేరుతో ఈ 2-3 కార్యక్రమాలు అతి వేగంగా తీసుకుపోతున్న ఈ ప్రభుత్వాన్ని మీరు మంత్రివర్గం మీరు తీసుకున్న ఈ సంస్కరణలు
వేగంగా ముందుకు పోవాలి. కాబట్టి రైతాంగం అందరం కూడా సమిష్టిగా మనం అందరము ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని